మరి నవీన్ గారి దగ్గరకు వస్తాను ఇప్పుడు నేను. నవీన్ గారు ఈయన అంటున్నారు, ఇప్పుడు త్రవ్వకాలలో బయటపడినటువన్నీ మన ఎదురుకి కనిపిస్తున్నాయి. అవి పిరమిడ్లు కావచ్చు, లేకపోతే అష్టారోత దేవత మందిరం కావచ్చు, లేకపోతే గ్రీస్లో ఉన్నటువంటి మందిరాలు కావచ్చు, రోమిలు కట్టుకున్నటువంటి ఆ ప్లే గ్రౌండ్స్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, ఏవైతే బైబిల్లో వీటి గురించి తపోస్తుల కార్యాలలో రాశారో అవన్నీ మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. ఇంకా లోపలికి వెళదాము. ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు. మరి మన దగ్గర కూడా అయోధ్య ఉంది కదా. చాలా చక్కటి ప్రశ్న అండి. మన దగ్గర అయోధ్య ఉంది కదా, మన దగ్గర ద్వారక ఉంది కదా, చాలా మన దగ్గర కూడా దాన్ని ఏమంటారు తిరుమల ఉంది కదా, మన దగ్గర కూడా దక్షిణాదిలో చాలా వరకు జ్యోతిర్లింగాల గురించి ఏదైతే మాట్లాడుకుంటాం అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఎందుకు కాకూడదు? అయోధ్య, ద్వారక, తిరుపతి, జ్యోతిర్లింగాలు 4 గురించి మాట్లాడుతాం. రైట్. ఇప్పుడు అంటే సమానమైనటువంటి మనం కంపారిజన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ పర్లేదు మీరు అడిగిన ప్రశ్న చాలా సందర్భోచితము. దానికి మనం జవాబు చెప్పాలి. ఎందుకంటే ఒక ఎవిడెన్స్ లేదని చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి కదా. జనరల్ క్వశ్చన్ అండి, అయోధ్య ఎప్పుడు నామకరణం చేయబడింది? అయోధ్యగా రామాయణంలో కదా? కాదు. అయోధ్య యొక్క పూర్వ పేరు సాకేతు. సాకేతుని అయోధ్యగా నామకరణం చేసింది 185 BC. పుష్యమిత్ర శృంగుడు ఎప్పుడైతే బృహద్రథుని చంపేసి అక్కడికి వెళ్ళి తన సొంత క్యాపిటల్ సిటీని స్థాపించుకోవడం. అయోధ్య అంటే యుద్ధం ఏమి చేయకుండా స్థాపించుకున్న క్యాపిటల్ సిటీ అది. కాబట్టి దానికి అయోధ్య అని నామకరణం చేశారు. సో ఇప్పుడు రామాయణంలో మీరు అయోధ్య అని రాస్తే రామాయణం ఎప్పుడు రాసినట్టు? ఈ పుష్యమిత్రుని తర్వాతే ఉండాలి. రామాయణంలో బుద్ధ మందిరాల గురించి ప్రస్తావన ఉంది, జైన మందిరాల గురించి ప్రస్తావన ఉంది, బుద్ధుడి గురించి ప్రస్తావన ఉంది. సో అదొక పాయింట్. కానీ బుద్ధుడు 3 BC కదా, 5 BC కదా? అవును, 500 BC కాలం వారు. అవును, 500 అంతే కదా. రామాయణం జరిగింది ఎప్పుడు? త్రేతాయుగంలో. 500 BCకి రామాయణం జరిగింది 8,67,102 BCకి ఒక 30-40 సంవత్సరాలు జోడించారు. అంటే ఈ పరిపూర్ణమైన మూర్ఖుడు ఒక మాట అన్నాడు. పరిపూర్ణమైన మూర్ఖులు కొంతమంది కలిసి చేసిన ఈ ప్రోగ్రాంలో ఏమన్నారు అంటే, మునులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇవన్నీ, అంటే విమానం ఉదాహరణకు రామాయణంలో రాసినటువంటి విమానం కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటున్నారు. మీరేమో లక్షల సంవత్సరాల క్రిందికి వెళ్తున్నారు. 8 లక్షలని మీరు అంటున్నారు. ఈయనేమో కొన్ని వేల సంవత్సరాల క్రితమే యుగాల్లోనే కనిపెట్టేశారు. యుగాలు అంటే లక్షలనే అర్థం, లక్షల సంవత్సరాల క్రితం అనే అర్థం. అంటే అలా అర్థం చేసుకోవచ్చు. నేను ఈ యుగాల టైం పీరియడ్ చెప్తాను, ఎందుకంటే నేను మాట్లాడే ముందు కన్ఫ్యూజ్ కాకుండా. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము